వీక్షకులకు నమస్కారం. తోటకూర రక్తం పడుతుంది, ఆరోగ్యానికి మంచిది అని మనందరికీ తెలుసు. అయితే ఎక్కువగా చాలామంది తోటకూరని పప్పులో వేసుకుంటారు. కొంతమంది వేపుడు వేస్తారు. ఈ వేపుడు పప్పుకు నచ్చని వాళ్ళు పుల్లగూర వేస్తారు. పుల్లగూర అంటే ఏం లేదు, పోపు పెట్టేసుకుని ఉల్లిపాయలు వేసి తోటకూర వేపి చిన్న టమాటా ముక్కలు వేసేస్తాం. ఉప్పు కారం సరి చూసుకుంటే పసుపు వేసుకుంటే అయిపోతుంది. నేను ఫస్ట్ వీడియో అయితే తీయలేదు. తర్వాత మా అక్క నేను వెరైటీగా తోటకూర ఇది చేస్తున్నాను తీసుకో వీడియో అంది, తీసుకున్నాను అనమాట. ఇదిగో తోటకూర పుల్లగూర అంటాం అనమాట. టమాటా ముక్కలు గ్రీన్గా ఆకులు కనిపించినాయి కదా, దీన్ని ఇలా తినమంటే కొద్దిగా బెల్లం వేసుకున్నామంటే రక్తం కూడా పడుతుంది, మంచిది. ఆకుకూరల్లో పప్పుల్లో కొద్దిగా బెల్లం వేస్తే ఐరన్ వచ్చి రక్తం పడుతుంది అనమాట. అయితే ఇలా తినమంటే బోరు కొట్టి పిల్లలు వెరైటీ కావాలి, ఆదివారం నాడు ఇలాంటి పప్పులేంటి ఆకుకూరలేంటి అని అడిగారు. ఫ్రైడ్ రైస్కి అని చెప్పి అక్కడ సోయా బాల్స్ వేసి ఆలుగడ్డలు, క్యారెట్, బీన్స్ ఇవి వేసి తిప్పిన కూర చేసిందనమాట. ఆ ఫ్రైడ్ రైస్ని తీసుకొచ్చి ఆ ఫ్రైడ్ రైస్లో ఉన్న ఆ ముక్కలు తీసుకొచ్చి ఇందులో కలిపేసింది తోటకూర పుల్లకూరలో. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ టేస్ట్ లాగా వస్తుంది, కారం మసాలాతో పుల్లగా ఉప్పుగా ఈ తోటకూర ఇదితోనూ వచ్చింది. ఇదొక వెరైటీగా ఉంది. ఈ వెరైటీని మీరు చపాతీలోనూ తినొచ్చు, పూరీలో తినొచ్చు, లేదు అంటే అన్నంలో కూడా కలుపుకోవచ్చు. ఈ తోటకూర పుల్లకూర వెజిటబుల్ కర్రీ అన్నమాట. అయితే దీన్ని పిల్లల చేత తినిపించడం అంత ఈజీ కదే. అటు చపాతీ ఇటు పుల్లకూర కాకుండా చేసావు, ఇటు ఫ్రైడ్ రైస్ కాకుండా చేసి రెండు ఏంటిది అని పిల్లలే అడుగుతారు. పేచీ లేని పిల్లలైతే మంచిగా తింటారు. పేచీ పెట్టే పిల్లలతోనే గొడవ అనమాట. అందుకని వాళ్ళతో తినిపించడానికి ఫ్రైడ్ రైస్ కింద కూడా చేయొచ్చు. ఫ్రైడ్ రైస్ కింద ఎలా చేసాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంతవరకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. కానీ ఇది టేస్టీగా ఉంది కూర, టేస్టీగా ఉంది. చపాతీలోకి బాగుంది, అన్నంలోకి ఇంకా బాగుంది. నెయ్యి వేసుకుని ఇంత అన్నంలో వేసుకుని తింటే సూపర్ టేస్టీ ఉంది. రక్తం పడుతుంది, విటమిన్స్ అందుతున్నాయి, వెజిటేబుల్స్లో ఉన్న విటమిన్స్ వస్తున్నాయి, ఆకుకూరలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ అందుతున్నాయి, ఆరోగ్యంగాను ఉంటారు. వెరైటీ కావాలనుకునే వాళ్ళకి ఇది బాగుంటుందన్నమాట. దీంతో ఫ్రైడ్ రైస్ ఎలా చేసాము అనేది ఇంకొక వీడియోలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతవరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం మళ్ళీ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి అన్సబ్స్క్రైబ్ చేయకండి. ధన్యవాదాలు, నమస్కారం.